నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య యత్నం ఆసుపత్రి వద్ద స్టూడెంట్స్ బంధువులు ఆందోళన బలభద్రపురంలో క్యాన్సర్ జాడలు ఆరోగ్య శాఖను అలర్ట్ చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి నర్సీపట్నంలో రేపు మెగా జాబ్ మేళా 1800 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న అయ్యన్న తుని సీతారామపురంలో శ్రీవారి కళ్యాణం హోరెత్తిన గోవింద నామస్మరణ రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్ సూపర్వైజర్ వేధింపులకు ఫార్మసిస్టుగా పనిచేసే యువతి స్లో పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. లైంగిక వేధింపులకు పాల్పడిన సూపర్వైజర్ దీపక్ను అరెస్ట్ చేయాలంటూ కిమ్స్ ఆసుపత్రి ఎదుట బంధువులు విద్యార్థులు భారీ ఆందోళన నిర్వహించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన అంజలి సూసైడ్ నోట్ రాసింది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న అంజలి సెల్ ఫోన్లో డేటాను కూడా దీపక్ తీసివేశాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆందోళనలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనని దీపక్ అని అతను చాలా హెరాస్ చేస్తున్నారు. అతను ఇక్కడ మేనేజర్ సూపరింటెండెంట్ నాకు లెవెల్ తెలియదు. తను చాలా కాము క్వైట్ అసలు అందరితోనూ జోవియల్గా ఉండే మనిషి అనమాట. అలాంటి అమ్మాయిని చాలా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేసి కొట్టి తిట్టి తన నోట్ ఒకటి రిలీజ్ చేసింది. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ రాసింది. తను చాలా సఫర్ అయింది. ఆ సఫరింగ్ మొత్తం తన వర్డ్స్ లాగా అనిపిస్తుంది మీకు. అట్లీస్ట్ ప్లీజ్ అందరూ రెస్పాండ్ అయ్యి దీనికి మొత్తం మహిళా సంఘాలు కానీ ఎవరైనా సరే కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా ఉంటే వాటి మీద సివియర్ యాక్షన్ తీసుకొని అతని పేరు దీపక్. అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు. ఫోన్ నాకు కాల్ చేసింది కూడా అతనే చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు, మొత్తం పాస్వర్డ్ లేదు, మాకు అన్లాక్ చేస్తాడు. మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు. ఎంత డేటా అరెస్ట్ చేశాడు ఏం చేశాడు అని మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది తను అది స్లో పాయిజన్ అని చెప్పారు. సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాకు అంత టైం కూడా వేస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేశారో మాకు తెలియదు. కానీ దానికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే 15 మినిట్సే పట్టిద్దంట. ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉంటుందని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే. మాకు తెలియదు. ఇక్కడ మేము వచ్చేసరికి అది తన ఐసీయూలో అయితే లేదు, ఇక్కడే ఉంది. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంప్యూల్ మిస్ చేసి తనకేదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ టాబ్లెట్స్ అన్నీ అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు. సో ఇంతలా మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసిన దీపక్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ రూమ్మేట్స్ కూడా, వాళ్ళ రూమ్మేట్స్ హ్యాండ్ కూడా 100% ఉంది అందులోనూ. సిగ్నేచర్ అనస్థీషియాలజిస్ట్ సిగ్నేచర్ లేకుండా అది ఇవ్వరంట ఇంజెక్షన్. కానీ తన చేతికి ఎలా వచ్చిందో దాన్ని అంత అవైలబుల్గా ఎవరు పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాడిని వదలకూడదు ప్లీజ్. మేనేజ్మెంట్ అయితే ఇప్పటిదాకా మాతో హైయర్ మేనేజ్మెంట్ ఎవరు కిమ్స్ మేనేజ్మెంట్ ఎవరు మాట్లాడలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూడలేదు, పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో కూడా ఏమి వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే 48 hours 72 hours అని చెప్తున్నారు. ఎన్ని డేస్ అలా 42 hours 72 hours అని చెప్పి చేస్తారో మాకైతే నో ఐడియా. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ ఛాయలు కనబడుతున్నాయా? ఇప్పటికే 17 కేసులున్న బలభద్రపురం క్యాన్సర్ భూతం భయపడుతోంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ ప్రమాద గంటికలు మోగిస్తుండటంతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టారు. ప్రజల సాధక బాధలు తీర్చడంలో ముందు వరుసలో నిలిచే అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం బలభద్రపురాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిని తరిమి కొట్టేందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. జాతీయ సగటు ప్రకారం ప్రతి 10,000 మందిలోనూ 30 క్యాన్సర్ కేసులు ఉండడం సాధారణమేనని గణాంకాలు చెబుతున్నాయి. అయితే బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఇక్కడ ఇప్పటికే 17 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసెంబ్లీ ద్వారా సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కూటమి ప్రభుత్వం బలభద్రపురంపై అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది.
క్షేత్రస్థాయిలో సర్వే జరిపి వాట్ నెక్స్ట్ అనే దారిపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సారథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, డిఎంహెచ్లో వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ ఆరోగ్య సేవా కోఆర్డినేటర్ ప్రియాంక ఆధ్వర్యంలో వైద్య నిపుణులు బలభద్రపురంలో ఇంటింటా సర్వే నిర్వహించారు. సర్వేలో 38 క్యాన్సర్ అనుమానిత కేసులను నిర్ధారించిన సర్వే బృందం వీరికి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాంట్లో ఏమంటారు, స్మాకర్సా మీరు లేకపోతే ఆల్కహాలిక్ అనో ప్రశ్న ఉంది. కిడ్స్ లో వస్తుంది. కిడ్స్ లో 11 ఏళ్ళు 12 ఏళ్ళు. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే అసలు మనం ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు. ఇవాళ స్టార్ట్ చేశారు. ఇవాళ యాక్చువల్ గా సర్వే అనేది స్టార్ట్ అయినట్టు. 2 రోజులు చేసింది ప్రిలిమినరీ. ఇవాళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో నేను కలెక్టర్ గారిని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేయించండి. వీళ్ళు దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ సర్వీస్. ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం, అనుమానితులకి అందరికీ ఫర్దర్ టెస్టులు చేయడం, అవన్నీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వద్దాం నంబరు. అట్ ది సేమ్ టైం ఇది ఒక రోజుతో ఎండ్ అయిపోయే విషయం కూడా కాదు. ఇప్పుడు ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన కేసెస్ ఉన్నాయో లేకపోతే ఇంకా ఏదైనా టు బి సస్పెక్టెడ్ ఉన్నాయో ఇవన్నీ మరలా ఇంకో 3 months తర్వాత కూడా మరలా రిపీట్ చేస్తే తప్పించి మనం అల్టిమేట్ గా ఒక ఫిగర్ కి అయితే రాలేము. మెయిన్ ఎలిగేషన్ అసలు రూట్ కాజ్ కావాలి. రూట్ కాజ్ అనేది వస్తే మేడం చెప్పినట్టు వాళ్ళ వల్ల ఏం కాలేదనుకోండి, దానికి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ మార్చుకోండి, లేకపోతే ఎట్లా ఉండండి అనేది చెప్పడం అనేది ఒకటి జరుగుతుంది. ఇది కాదు, నేషనల్ యావరేజ్ కన్నా ఇంకొంత ఎక్కువ కనిపిస్తా ఉంది అన్నప్పుడు ఇప్పుడు రూట్ కాజ్ ఆల్రెడీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ వస్తాయి. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక టీం వచ్చింది. అట్లే విధంగా పూణే నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సైంటిస్ట్ వస్తున్నారు. ఇవన్నీ స్టడీ చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రెస్ మిత్రులు చెప్పినట్టుగా ఇక్కడ అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇటు కేపీఆర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఒక 15-16 years నుంచి నడుస్తా ఉందో వాళ్ళ వల్ల పొల్యూట్ అవుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది పబ్లిక్ చెప్తా ఉన్నారు, నైట్ టైము వాళ్ళు ఇదంతా పొల్యూటెడ్ గ్యాస్ అంతా బయటకు వదులుతా ఉన్నారు, దానివల్ల మామిడి చెట్లు కూడా పాడైనాయి ఇక్కడ అనేది, పొలాల్లో పంట కూడా నష్టపోతా ఉన్నాం అనేది కొంతమంది రైతులు చెప్పారు. పబ్లిక్ లో ఉంది. అవన్నీ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నేను ఎప్పుడైతే అసెంబ్లీలో ఇష్యూ రైజ్ చేశానో ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ అలర్ట్ అయినాయి. ఇక్కడ ఒక చేస్తున్నారు. కానీ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలి. మనం కూడా ఇంత సెటప్ తీసుకొచ్చిన తర్వాత హౌస్ టు హౌస్ సర్వే ఎలా జరిగిందో హౌస్ టు హౌస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరగాలి. అప్పుడు మాత్రమే మనం ఈ నంబర్కి మనం తీసుకోగలుగుతాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొద్ది రోజులుగా బలభద్రపురం అనే విలేజ్ లో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేది కొంచెం ఎక్కువగా నమోదవుతున్నాయి అని ప్రజలు చాలా ఆందోళనకి గురి అవడం, అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడం జరుగుతుంది. అలానే మనకి లాస్ట్ వీక్ ఒక 5 days బ్యాక్ కూడా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూని అసెంబ్లీలో కూడా రైజ్ చేయడం జరిగింది. సో ఆయన కన్సర్న్స్ అలానే ఏదైతే ఆయన ఎక్స్ప్రెస్ చేశారో దానికి రెస్పాన్స్గా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది. లోకల్గా మనకి ఏదైతే డిఎంహెచ్ఓ కంట్రోల్లో టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్ని, అలానే మెడికల్ కాలేజ్ నుంచి కూడా కొన్ని టీమ్స్ని పంపించడం, అలానే ఎప్పటికప్పుడు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గైడ్లైన్స్ ఇస్తూ మనకి కొన్ని టీమ్స్ను ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్గా మనం డోర్ టు డోర్ సర్వైలెన్స్ అనేది చేయడం జరిగింది. సర్వైలెన్స్ చేసేటప్పుడు 2 ఆస్పెక్ట్స్ వెరిఫై చేయడం జరిగింది. ఎంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అలానే ఎంతమంది క్యాన్సర్ వలన చనిపోయారు, అలానే క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని. అలా చూసేటప్పుడు మాకు ఇక్కడ టోటల్గా 32 కేసెస్ అనేది క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. అందులో 17 కేసెస్ ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ దే ఆర్ హెల్దీ అండ్ దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్. 15 కేసెస్కి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ నంబర్ చూసుకుంటే ఇది నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఇదేమీ అలార్మింగ్ అయితే కాదు. సో ఈ విషయంలో ఈ గ్రామస్తులందరూ కూడా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రాథమికంగా.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెగా జాబ్ మేళా ఈ నెల 26వ తేదీన ఏర్పాటు చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ మేళాలో 1800 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని, బహుళ జాతీయ కంపెనీలు హాజరు కానున్నాయని ఆయన తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రేపు మన నర్సీపట్నంలో రిషి డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా అవుతుంది, జాబ్ ఫేర్ అవుతుంది. ఈ చక్కటి అవకాశం మనకి. ఈ జాబ్ మేళాలో మంచి కంపెనీలు, చాలా పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవి సుమారు 18 కంపెనీలు వస్తున్నాయండి. హిట్రో కానీ, డక్కన్ కానీ, అపోలో కానీ, లేదా ఎకోమా కంపెనీ, చాలా ఇది కూడా పెద్ద కంపెనీ. వీళ్ళందరూ కూడా వస్తున్నారు, నర్సీపట్నం వస్తున్నారు. రిషి డిగ్రీ కాలేజీలో రేపు ఉదయం 9 గంటల ప్రారంభిస్తారు. ఈ కంపెనీలు అందరూ ఉంటారు. అంచేత మన నర్సీపట్నం ప్రాంతంలో నియోజకవర్గంలో ఎవరైతే చదువుకున్న కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. నిజంగా ఈ అవకాశం మనకు రాదు. మన దగ్గరికి వస్తున్నారు, మనం కంపెనీల దగ్గరికి వెళ్ళలేదు. కంపెనీ వాళ్ళే నర్సీపట్నం వస్తున్నారు. అంచేత ఈ కంపెనీలన్నీ కూడా వస్తున్నారు, మన దగ్గరికి వస్తున్నారు. దీంట్లో క్వాలిఫికేషన్ ఉంటుంది. కొంతమంది ఇంటర్మీడియట్ ఉండొచ్చు, అలాగే ఐటీ ఉండొచ్చు, బిఎస్సి కెమిస్ట్రీ ఉండొచ్చు. ఇటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అందరికీ కూడా సుమారు నాకు తెలిసి దగ్గర 1800 మందికి ఉద్యోగాలు వస్తాయండి. 1800 మందికి. అంచేత అందరూ పార్టిసిపేట్ చేయండి. ఉద్యోగం కోసమే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మీకు. ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలా, ఎలా మాట్లాడాలా, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలా, ఇవన్నీ కూడా మనకు అలవాటు అవుతాయి. అంతేకాదు 1800 ఉద్యోగాల దగ్గర వస్తున్నాయి కాబట్టి 1800 ఫ్యామిలీస్కి మేలు జరుగుతుంది. అందులో నర్సీపట్నం వస్తున్నారు అందరూ. అటువంటి అవకాశాన్ని మీరు పాడు చేసుకోవద్దండి. అంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామస్తులు కూడా ఈ చదువుకున్న కురవాళ్ళు క్వాలిఫికేషన్ ప్రకారంగా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేసి మరి ఆ ఉద్యోగాల సంపాదన కోసం మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం 5 గంటలకి మన పాలిటెక్ కాలేజీలో ఒక కార్యక్రమం పెట్టాను. మన పాలిటెక్ కాలేజీలో చదువుకున్న కుర్రవాళ్ళకి సుమారు ఎంతమంది, అది 110 మంది కుర్రవాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. 110 మంది కుర్రవాళ్ళకి ఒకేసారి ఉద్యోగాలు రావడం చిన్న విషయం కాదు ఈ రోజుల్లో. ఇట్లా కుర్రవాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను సాయంత్రం వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ అయిన సర్టిఫికెట్లు ఇస్తున్నాను, లెటర్ ఇస్తున్నాను. అంటే మన నర్సీపట్నం పాలిటెక్ కాలేజ్ చదువుకున్న వాళ్ళకి సుమారు 110 మందికి ఉద్యోగాలు చేయంటే చిన్న విషయం కాదు. అంచేత ఇటువంటి అవకాశాన్ని ఇచ్చుకోవద్దండి. తప్పనిసరిగా వెళ్ళండి, వెళ్ళి ఈ మేళాలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నారు. థ్యాంక్ యూ అండి. అనకాపల్లి చోడవరం రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ కోరారు. జిల్లాలో అతి ప్రధానమైన ఈ రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని ఆందోళన వెలిబుచ్చిన రత్నాకర్ ప్రధాన రహదారిపై అలసత్వం చూడొద్దని ఆర్ఎన్బి అధికారులను కోరారు. నిధులున్నా పనులు ముందుకు సాగకపోవడంపై రత్నాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లి నుండి చోడవరం వెళ్లే రోడ్డు యొక్క సమస్యలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ జిల్లా రోడ్లు మరియు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి నుండి చోడవరం, మాడుగుల, పాడేరు ప్రాంతాలకు వెళ్లే రోడ్డు అత్యంత దుర్భర పరిస్థితుల్లో గోతులతో కూడి ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని కలిసి సమస్య తీవ్రతను వివరించడం జరిగిందని, లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ కి, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కూడా పంపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డపాటి చిన్నరాజారావు, ఓమాల కాశీ, ఉండ్రాల కన్నారావు, కర్రి అప్పాజీ, కాండ్రేగుల రవి, కిషోర్, నందవరపు కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఇవాళ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, అట్లాగే డివిజనల్ ఇంజనీర్ గారి వారందరికి కూడా నిన్న చూసినటువంటి అనకాపల్లి చోడవరం రోడ్డు
అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాడేరు గుండా వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో గోతులతో ఉన్నటువంటి విషయాన్ని నిన్ననే అధికారులకు తెలియపరచడం జరిగింది. ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కూడా కలిసి ఈ సమస్య తీవ్రతని వారందరికి కూడా ఇవాళ తెలియజేయడం, అట్లాగే లిఖితపూర్వకంగా కూడా కలెక్టర్ గారికి, అలాగే సూపరింటెండింగ్ ఇంజనీర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దీన్ని పంపించడం జరిగింది. దీని తాలూకా తీవ్రత ఇవాళ ముఖ్యంగా ఏదైతే గోతుల మూలంగా పెద్ద పెద్ద గోతుల మూలంగా ఇవాళ అనేక యాక్సిడెంట్లు, ప్రమాదాలు, కొంతమంది చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇవాళ కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన రహదారులన్నీ కూడా ఒక్క రహదారి కూడా గోతులు ఉండకుండా చూడండి అని చెప్పి ఆయన నిధులు మంజూరు చేయడం, అవసరమైతే మొన్న 800 కోట్లతో పాటుగా సప్లిమెంటరీ నిధులను కూడా ఒక 160 కోట్లని మొన్ననే మంజూరు చేయడం జరిగింది. అయినప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు బాగుపడినప్పటికీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇవాళ అనకాపల్లిలో మాత్రం అనకాపల్లి చోడవరం రోడ్డు మాత్రం ఈ గోతులను పూడ్చేటువంటి పరిస్థితి కనిపించట్లే. ఇది పూర్తిగా అధికారుల తాలూకా నిర్లక్ష్యంగా మేము భావిస్తూ అటువంటి నిర్లక్ష్యాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం సహించేది లేదని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తే అధికారుల మీద కూడా చర్యలు చేపట్టడం ఖాయమని వారు ముందస్తుగా తెలియపరచడం జరిగింది. రేపు ఏదేమైనా ఉగాది ఇవాళ తెలుగు సంవత్సరాది, అంటే తెలుగు ప్రజలందరికీ కూడా ఒక నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకునేటువంటి మంచి రోజు. ఆ ఉగాది రోజు కల్లా ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రారంభించాలి అనేటువంటిది మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక మళ్ళీ ఉగాది నుంచి ఇక్కడ అనకాపల్లి చోడవరంలో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని పొందకూడదు, అదేవిధంగా ఏ రకమైనటువంటి ప్రమాదాలు కూడా అక్కడ చోటు చేసుకోకూడదు. అదేవిధంగా ఆ రోడ్డు చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి ఇవాళ రెసిడెన్షియల్ కాలనీస్ లో ఇవాళ ఈ డస్ట్ లేసిపోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా పడి ఇవాళ అనేక మంది హాస్పిటల్స్ లో, ఈ రోజుకి కూడా 3 హాస్పిటల్స్ లో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికి కూడా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తకూడదంటే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఇవాళ గోతులన్నింటినీ పూడ్చి ఇవాళ వెహికల్ మూవ్మెంట్ కి సులభతరంగా ఉండేటట్టుగా ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా ఆ కూటమి ప్రభుత్వం తరఫున వేయాల్సినటువంటి బాధ్యత అధికారులు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. తక్షణమే దీని మీద అధికారులు చర్యలు చేపట్టి మరి ఇవన్నీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో ఇప్పటికే ఆ రోడ్లు వైడనింగ్ కానీ ఇది కానీ శాంక్షన్ అయింది. వైడనింగ్ లేకపోతే రోడ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మీరు టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ ఈ గోతులు పూడ్చేటువంటి ప్రక్రియ మాత్రం ఉగాది లోపుగా మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదు అంటే మేము లోకేష్ గారు కూడా రేపు 31వ తారీఖు అనకాపల్లి మన అశ్వాపురం రోడ్డు శంకుస్థాపనకు రాబోతా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చి అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా నేను తప్పకుండా ఈ కార్యక్రమాల మీద ఈ రోడ్డు నిర్మాణం మీద దృష్టి సారిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాకినాడ జిల్లా తునిపట్టణంలోని సీతారాంపురం ప్రాంతంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. తాళ్లూరు మఠం పీఠాధిపతులు శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల మంగళ శాసనాలతో అర్చకుల బృందం ఈ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పాలతో అలంకరించి కళ్యాణ వేదికపై ప్రతిష్ఠించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, ఘట్టాలు ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహించారు. భక్తులు దంపతుల సమేతంగా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మికవేత్త ఎన్నో ఆలయాల్లో సేవలందిస్తున్న ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కళ్యాణంలో నియోజకవర్గ కూటమి నాయకులు హాజరయ్యారు. సుమారు 6 సంవత్సరాల నుండి ఈ తుని పట్టణంలో మన ఆంజనేయులు గారు, శివప్రసాద్ గారు, వారి బృందం, సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు అందరి బృందాధ్యయంలో, అలాగనే వీరితో పాటు శ్రీవారి సేవకులు కూడా పాల్గొంటూ లోక కళ్యాణార్థం
విశ్వ కళ్యాణం అని చెప్పేసి ప్రారంభించినటువంటి కళ్యాణ మహోత్సవం ఇది 6వ సంవత్సరం. భక్తుల యొక్క భగవంతుని యొక్క బంధం ఎలా ఉంటుందయ్యా అంటే ఏ సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానం అవుతుందన్నట్టుగా ఈ యొక్క విశ్వ కళ్యాణం మరింతగా అందరినీ ప్రేరేపిస్తూ అందరినీ భక్తి మార్గాన్ని నడిపిస్తూ భారతీయ సనాతన ధర్మానికి మూలమై నడుస్తున్నటువంటి విశ్వ కళ్యాణం ఇది 6వ సంవత్సరం. మన భాగ్యవశాన్న తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ శ్రీ జగన్నాథ వేద పాఠశాల వారు శ్రీమాన్ జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల వారు ఉభయ వేదాంత ప్రవీణ వేద పాఠశాలను వారు అనేక మంది శిష్యులను తయారు చేసి సుమారుగా 500 ప్రతిష్టలు చేసి లోక కళ్యాణార్థం అనేక కళ్యాణాలు నిర్వహిస్తూ మేము పిలిచిన వెంటనే గత 2 సంవత్సరాలుగా కూడా నిజంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతంలో మన తుని పట్టణ వాస్తవుల యొక్క భక్తికి భగవంతుడు వారిలో ప్రేరేపించారు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వారికి వేయించేశారు. వారు పంచాంగకర్తలు కూడా వారి ఆధ్వర్యంలో ఈ విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు ప్రారంభించబడుతుంది. అజగీయ మానవాల పరంపరలో మరి మన పొడుగు ప్రసాదాచార్య స్వామివారి యొక్క దివ్య ఆధ్వర్యంలో మరి ఇంత లోక కళ్యాణ కారకమైనటువంటి ఈ ధర్మ పరిస్థాపన కోసం ఈ కళ్యాణం జరుగుతోంది. అంటే ఈ కళ్యాణంలో పాల్గొనడం ద్వారా మన మనస్సు నిజమైన ప్రశాంతత వైపు ప్రయాణిస్తుంది. మరి సంతానం లేని వారికి విశేష యోగ్యమైన సంతానం కలుగుతుంది. అట్లాగే ధన ధాన్య సంతాన సౌభాగ్య ఐశ్వర్య వృద్ధి కోసమే కాకుండా ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రక్రియ సదృఢంగా జరిగి మన హైందవ ధర్మపు వాసనలను మరి పరిడవిల్లే విధంగా ఈ కైంకర్యాన్ని కొనసాగిస్తున్నారు వారు. మరి ఇంకా మరిన్ని రోజుల్లో ఇంకా అద్భుతంగా ఈ కైంకర్యాన్ని సాగేటువంటి శక్తి భగవంతుడు మనకు ప్రసాదించాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. భజన సంఘాల ద్వారా ఈ యొక్క కళ్యాణం 6వ కళ్యాణం జరగడం జరుగుతుందండి. ఈ పట్టణ ప్రాంతంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయంలో 4 కళ్యాణాలు జరగడం జరిగిందండి. 5వ కళ్యాణం మర్లపాడు గ్రామంలో జరగడం జరిగిందండి. ఇది 6వ కళ్యాణం అండి. సీతారాంపురం రామ మందిరం ఎదురుగుండా ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ 6వ కళ్యాణం జరగడం జరుగుతుందండి. ఈ యొక్క కళ్యాణం వల్ల మనశ్శాంతి, అలాగే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అలాగే మానవులకి ఏ కష్టం లేకుండా ఆ స్వామివారి సన్నిధిలో ఈ యొక్క కళ్యాణం జరగడం చాలా విశేషంగా మనందరూ భావిస్తూ ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరి మీద కురియాలని చెప్పేసి మనశ్శాంతి కలగాలని చెప్పేసి సదా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. పదాలని రక్షకుడు, కోరుకున్న వరాలు ఇచ్చేవాడు వెంకటేశ్వరుడు కాబట్టి ఆ యొక్క నిజాన్ని నా నిజ జీవితంలో నిరూపించాడు కాబట్టి ఈ కళ్యాణాన్ని ఎప్పుడు కూడా వదులుకోనని నేను అనుకుంటాను. అలాగే నాకు కూడా వచ్చే భక్తులందరినీ కూడా విడవకుండా నేను ఈ కళ్యాణాన్ని తీసుకెళ్తానని నేను కోరుకుంటున్నాను. తుని సీతారాంపురం గ్రామ ప్రజలందరూ కూడా ఈ వెంకటేశ్వర కళ్యాణోత్సవం బాగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగ జరుపుకున్నామని ఆ దేవుడు ఆశీస్సు కోరుచున్నాము. ఉత్తరాంధ్ర ఇలవేల్పైన శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర రాష్ట్ర పండగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు ఆలయ ఆఫీసులో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ఉత్సవ కమిటీ డైరెక్టర్ల సమక్షంలో జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాలధారణ భక్తులు ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సుమారు 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు.
అమ్మవారి పండుగ సందర్భంగా పండుగ ఏర్పాట్లు ఈరోజు తెలుగుదేశం సీనియర్ నాయకులు అలాగే మరియు కుటుంబ నాయకులు అందరూ కలిపి ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. అలాగే ఈరోజు భారీ సంఖ్యలో అన్నదాన సమారాధన కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ముత్తాల రామకృష్ణ గారి సారథ్యంలో జైనపురి గారు అలాగే కుటుంబ నాయకులందరూ సలహాలు సంప్రదింపులు ఈ సంవత్సరం పండుగ భారీ స్థాయిలో ఇంతకుముందు ఎన్నడూ చరిత్రలో జరిగిన విధంగా చేయడానికి కుటుంబ నాయకులందరూ కూడా సలహాలు చేస్తున్నారు. దీనికి మన ప్రజలందరూ సహకరించవలసిందిగా ఈరోజు ప్రప్రదంగా రాష్ట్ర పండగగా ప్రకటించి అనకాపల్లిని కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి అనకాపల్లి కూటమి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈవేళ రాష్ట్ర పండగగా అనౌన్స్ చేయించారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పట్టుబట్టి రామకృష్ణ గారు ఎన్నికలు ఏదైతే చెప్పారో నూకాంబిక అమ్మవారి జాతర రాష్ట్ర పండగగా నేను వారి సహకారాలు తీసుకొని చేయిస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చేసి అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంచారు. మరి దానికి తగ్గట్టుగానే మనమందరం కూడా కూటమి నాయకులందరూ కూడా రామకృష్ణ గారు అయితేనేమి, సీఎం రమేష్ గారు అయితేనేమి, మా పేలా గౌన్ సత్యనారాయణ గారు అయితేనేమి అందరూ సలహాలు సూచనలు తీసుకొని ఈరోజు అందరం కలిపి 3 పార్టీలు అందరూ ప్రజలు మమేకమై ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచాలంటే దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడవలసిన బాధ్యత అనకాపల్లి పట్టణ ప్రజలుగా మనందరికీ ఉంది. అమ్మవారి కీర్తి ప్రతిష్టలు నూకాలమ్మ అమ్మవారు అంటే ఇంతవరకు ఉత్తరాంధ్ర అమ్మవారిగానే చెప్పుకున్నారు. ఈవేళ రాష్ట్ర పండగ చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్లోనే అమ్మవారిని ఒక మైలురాయిగా తీసుకొచ్చినటువంటి రామకృష్ణ గారికి ఎంతైనా సరే అనకాపల్లి పట్టణ ప్రజలందరూ రుణపడి ఉండాలి. మనం కూడా అదే స్థాయిలో ఈవేళ పండుగని ఈవేళ ఎప్పుడు లేని విధంగా గ్రౌండ్లో ఒక జాతర ఏ రకంగా కార్యక్రమాలు రాష్ట్ర పండుగ చేస్తారో ఈవేళ అనకాపల్లి రామకృష్ణ సూచనల మేరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాంకీ గారి యొక్క సలహాలు సూచనలతో ఈవేళ 4 రోజుల గ్రౌండ్లో ఈవేళ చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటున్నాయి. ప్రతిరోజు పట్టణ ప్రజలకి ఏ రకమైన వాతావరణం రాష్ట్ర పండుగ ఉంటుందో అది చూపిస్తున్నారు. దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఈ పండగ కూడా దూర ప్రాంతాలు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం కూడా 4 గంటలకి ఈ నూకాంబిక అమ్మవారి మాలధారణ వారి యొక్క ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపు సుమారు 25 నేలవేషాలు ఎన్ని చేస్తున్నారు. దానికి కూడా అందరూ కూడా ఎప్పుడు రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుంది అమ్మవారు. ఈరోజు రాష్ట్ర పండుగని కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ జై నూకాంబిక నమః. ఉత్తరాంధ్ర కాంట్రాక్టర్స్ రోడ్డెక్కారు. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. పనులు పూర్తయినా బిల్లులు బకాయిలు చెల్లించలేదని, అప్పులు చేసి వర్క్ పూర్తి చేశామని, అప్పులు తీర్చలేక పరిస్థితి మరీ దారుణంగా తయారైందని అన్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలవుతున్నా ఇప్పటివరకు తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉత్తరాంధ్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తమకు వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. మార్చి 31 క్లియర్ చేయకపోతే మా యొక్క సభకు కానీ బిల్డర్స్ అసోసియేషన్ కానీ మున్సిపల్ కాంట్రాక్టర్స్ కానీ వాడో జరిగే తర్వాత మేము ఒక మీటింగ్ పెట్టుకొని స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టుకొని ఒక కార్యాచరణ పెట్టుకున్నాం అనుకుంటున్నాం. ఆ కార్యాచరణలో ఎలా డిసైడ్ చేస్తే ఆ విధంగా పనులు నిలిపేద కార్యక్రమం కానీ లేదంటే బిల్లులు ఇచ్చే వరకు కానీ ఏ విధ కార్యక్రమాలు కానీ చేయదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించవలసిందిగా కోరుతున్నాం.
గోల్గొండ మండలం పాతమల్లంపేట గ్రామంలో ఉన్న 850 సర్వే నెంబర్లు 36 ఎకరాల భూమిని అజయ్ కుమార్ అనే వ్యక్తి మరికొంతమందితో కలిసి కబ్జాకు పాల్పడుతున్నారని విశాఖపట్నం జిల్లా సీతమ్మధారకు చెందిన దుగ్గిరాల బాలకృష్ణ ఆరోపించారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ భూములు కలిగిన యజమానులను గుర్తించి మామూలు ఇవ్వాలని బెదిరిస్తాడని, మామూలు ఇవ్వని యజమానుల భూములను అమాయక గిరిజన ప్రజలను మభ్యపెట్టి కబ్జా చేయిస్తాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సిపిఎంఎల్ పార్టీ నుంచి కూడా ఇలాంటి పనులు చేస్తే సస్పెండ్ చేశారు. మొన్నే సస్పెండ్ చేశారు. సిపిఎంఎల్ పార్టీలో కూడా లేడు ఈయన. మరి అక్కడ సంఘం పెట్టించి వాళ్ళకి డబ్బులు అడగడం, తర్వాత ఆ రైతుకి డబ్బులు అడగడం, ఆ రైతు డబ్బులు ఇవ్వకపోతే ఆ భూమి అడ్డించడం, ఇంకా అడ్డించడం వస్తే కొట్టేయండి అని చెప్పడం. దీనికి ఇదే డ్యూటీ. అజయ్ కుమార్ ఈ అనకాపల్లి జిల్లాలో వాళ్ళది 600 ఎకరాల భూమి, కొంత భూమి ఏమో ల్యాండ్ చెరువుకి ఇచ్చినారు, కొంత భూమి ఇలాగే అజయ్ కుమార్ అయిననే వచ్చి అడ్డించేత పంపించారు. గెంజి లేక చిన్న పాకలు నుండి ఉన్నారు. ఈ అజయ్ కుమార్కి ఏం పని లేదు సార్, ఇదే పని. మరి ఆయన మీద కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు పెద్దలంతా ఎంక్వైరీ జరిపించి ఈ ఎవరికి రికార్డులు ఉన్నాయి ఎవరికి లేదని చూసి ఆయనకి వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మరి నేను కోరుతున్నాను సార్. గోల్గొండ మండలం పాతమల్లంపేట గ్రామ పరిధిలో నిమ్మగడ్డ గ్రామానికి చెందిన సర్వే నెంబరు 850/1లో 36 ఎకరాలకు సంబంధించిన భూమి కోసం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి, నర్సీపట్నం ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ జరిగింది. ఏంటంటే కొంతమంది ఈ అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి కొంతమంది అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి కొంతమంది అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి భూ కబ్జాకు పాల్పడదామని దురుద్దేశంతో కొంతమందిని ఎన్ఆర్ఐ అని పేరు చెప్పి ఇదే దుగ్గిరాల బాలకృష్ణ గారి భూమి వాళ్ళ సొంతంగా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన భూమిని ఆయన పేరు మీద చేశారని చెప్పేసి ఎవరి పేరు మీద చేశారో వాళ్ళు ఇక్కడే లేనట్టు, వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు, ఈయన 15 సంవత్సరాల నుంచి ఇక్కడే వైజాగ్లో ఉంటున్నారు. ఈ వైజాగ్లో ఉన్న మనిషిని ఎక్కడో ఎన్ఆర్ఐ అని పేరు చెప్పేసి ఎక్కడో ఉంటున్నారని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎక్కడో లేరు. దుగ్గిరాల బాలకృష్ణ అంటే ఈయనే. ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడని చెప్పి క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు, అమ్మగారు చనిపోయింది వాస్తవమే. ఆ భూమి ఇతని పేరు మీద చేశారు. కొంతమంది రైతులను గిరిజనులను ఈ పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా దురాశతులు పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల చాలా గొడవలు అయ్యేలా ఉన్నాయి. ఈ మధ్యనే కొంతమంది కొట్టుకున్నారు భూ సమస్యలో. మాకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయనుంది. ఈ విషయంలో పిఎస్ అజయ్ కుమార్ ని పై అధికారులు అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దాంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు చెల్ల జగన్ మాట్లాడుతూ మెరక పొలం నుంచి పల్లమ్మడిలోకి మట్టి తోలుకున్న ప్రజలు నూతనంగా కట్టుకుంటున్న పునాదుల్లో మట్టి తోలుకున్న మైనింగ్ అధికారులు, టోల్గేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండటాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా మైనింగ్ అధికారులకు సమాధానం చెప్పాలని, ప్రైవేట్ టోల్గేట్లు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని టోల్గేట్లు మన విజయనగరం జిల్లాతో పాటు మరి 3 జిల్లాల్లో మాత్రమే ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మద్దిల రమణ, చెలుమూరి శ్యామ్, చెలికాని ముత్యాలు, గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, జనపరెడ్డి శ్రీను, దులాయి శివ, అలమండ శివప్రసాదు, మజ్జి గంగరాజు, ద్వారపూడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా అన్యాయంగా ఈ మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక మైనింగ్ చట్టంలాగా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లాతో పాటు ఇంకా 3 జిల్లాల్లో మాత్రమే మైనింగ్ గేట్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి చెక్ పోస్టులు పెట్టారు. మిగిలిన ఏ జిల్లాలోనూ చెక్ పోస్టులు లేవు. ఈ చెక్ పోస్టుల వల్ల చాలా ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే నా మడిలోంచి నీ మడిలోకి మట్టి తోలుకుంటే సరే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మైనింగ్ అధికారులు ఒక్కసారి డిమాండ్ చేస్తూ 50,000 వరకు ప్రైవేట్గా వసూలు చేస్తున్నారు. అలాగే ఇంటి అవసరాలకి, పునాదులకు కానీ, లేకపోతే కళాలకు కానీ, పొలాలకు కానీ మట్టి తోలుకున్నా, రాయి తోలుకున్నా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మొత్తం వ్యవహారాన్ని అంతే ఆపుతున్నారు. అయితే ఇక్కడ
ట్రాక్టర్ యజమానులు కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లేకపోతే జేసీబీ యజమానులు కానీ, జేసీబీ ఆపరేటర్ కానీ డిగ్రీల వరకు చదువుకొని ప్రభుత్వం ఏదైతే ఉపాధి చూపకుండా వదిలేసిందో వాళ్ళందరూ బతకాలని చెప్పేసి ఈ నిర్ణయాలు తీసుకొని బతుకుతుంటే వాళ్ళ పొట్ట కొడుతుంది. వెంటనే వాళ్ళని రక్షించాలి. ఏదైతే వాళ్ళు మైనింగ్ ఏదైతే అవసరాలు ఉన్నాయో క్రషర్ నుంచి తోలే పెక్కకి మాత్రం వసూలు చేయాలి తప్ప మట్టికి, రాయికి, ఇతర కంకర్లకు కూడా వసూలు చేసే విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ఈ ప్రైవేట్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎత్తేయాలని చెప్పేసి మేము సిఐటిగా అలాగే రైతుల పక్షాన మీ అందరినీ పోరాటం మొదలుపెట్టాం. అవి వెంటనే స్పందించి అధికారులు కొలువు చేసుకుని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము వెంటనే తెలియజేస్తున్నాం. ఇబ్బందులు పడినా కూడా ఈ యొక్క రైతులు ఏదో కార్యక్రమాలు చేసుకుని పని చేసుకుంటాం కదా, ఏదో వెసులుబాటు ఇస్తారు కదా అనుకుంటే మేము 2-3 సార్లు టోల్ గేట్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. దానికి వెసులుబాటు ఇస్తాం. కారాయి కావనివ్వండి, మట్టి కావనివ్వండి, లేకపోతే ఏమైనా పొలాల్లో మట్టితో మేము అబ్జెక్షన్ చేయమని ఆ రోజు మైనింగ్ ప్రైవేట్ గా ఉండే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు పాడుకొని వాళ్ళు అందరూ అధికారులు అందరూ కూడా డిపార్ట్మెంట్ వారు వచ్చారు. తర్వాత సిఐ పరిధిలోకి వెళ్ళింది మన ఎస్కోట పోలీస్ స్టేషన్ సిఐ గారికి. అలాగే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ సంబంధించి మేనేజర్లు కూడా చెప్పారు మీకు ఎవరికి రైతులకి ఇబ్బంది పెట్టమని చెప్పారు. అయినా మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిగా తీసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. కానీ ఒక్కసారి నుంచైనా ఈ టోల్ గేట్స్ ఎత్తివేసి మా అందరికీ కూడా న్యాయం చేస్తానని ముఖ్యంగా కోరుకుంటున్నాం. యాజమాన్యాన్ని కానీ రైతుల యొక్క భూమిపై మీకున్న హక్కు ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ భూములు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటుంటే వాళ్ళ భూమిలో మట్టి తరలించేటప్పుడు ఇదేమైనా ప్రభుత్వ ఆస్తి కాదు, ప్రభుత్వ ఆస్తి పేరు చెప్పి దోచుకుంటుంది మీరు. కాబట్టి దీనికి సపోర్ట్ చేస్తుంది పాలక ప్రభుత్వాలు. ఈ విధానాన్ని వెంటనే విరమించుకోకపోతే సిఐటి యూనియన్గా ఈ నిరుద్యోగ యువకుల్ని అలా గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. వెంటనే ఈ టోల్ గేట్లు ఏమన్నాయో వాటిని విరమించుకో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రి వద్ద స్టూడెంట్స్ బంధువులు ఆందోళన. బలభద్రపురంలో క్యాన్సర్ జాడలు. ఆరోగ్య శాఖను అలర్ట్ చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి. నర్సీపట్నంలో రేపు మెగా జాబ్ మేళా. 1800 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న అయ్యన్న. తుని సీతారామపురంలో శ్రీవారి కళ్యాణ్. హోరెత్తిన గోవింద నామస్మరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.